న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన భయంకరమైన తొక్కిసలాటలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. వీళ్లలో 11 మంది మహిళలు, 5 మంది చిన్నపిల్లలు ఉన్నారు. సుమారు మరో డజను పైగా ప్రయాణికులు గాయపడ్డారని చెబుతున్నారు. ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లేందుకు ట్రైన్ ఎక్కేందుకు ప్రయాణికులు ఒక్కసారిగా పోటీ పడడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని తెలుస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ దురదృష్టకరమైన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు కూడా ఆదేశించింది. అసలు ఇది ఎలా జరిగిందంటే, ఒక అధికారిక వర్గం చెప్పిన వివరాల ప్రకారం తొక్కిసలాట జరిగిన సమయంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 14 వద్ద పెద్ద సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. అదే సమయంలో ప్రయాగరాజ్ ఎక్స్ప్రెస్ బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. దీంతో పాటే స్వాతంత్ర సేనాని ఎక్స్ప్రెస్ మరియు భువనేశ్వర్ రాజధాని ఎక్స్ప్రెస్ రైళ్లు ఆలస్యంగా నడుస్తూ ఉండడం వల్ల ప్రయాణికులు ప్లాట్ఫామ్ 12, 13, 14లపై భారీగా గుమికూడున్నారు. ఇది మరింత విపత్కర పరిస్థితులకు దారి తీసుకొచ్చింది. ఒక బాధితుడు తన అక్క మృతదేహాన్ని రైల్వే స్టేషన్లోని రైలు పట్టాల మధ్యలో గంటకు పైగా మోసుకెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే పరిస్థితి పూర్తిగా అక్కడ కంట్రోల్ తప్పిపోయింది. సుమారు 30 ఏళ్లుగా రైల్వే స్టేషన్లో పనిచేస్తున్న ఒక వ్యాపారి ఇంతటి జనసందోహాన్ని నేను నా జీవితంలో ఇక్కడ చూడలేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఒక భారత వైమానిక దళ సైనికుడు కూడా అధికారులేమో ఎంతగానో హెచ్చరిస్తూ ఉన్నారు, జనాలు మాట వినకుండా ప్లాట్ఫామ్ లో అధిక సంఖ్యలో వచ్చి జనాలు ఆక్రమించారు అని తెలిపారు. తొక్కిసలాట్లో 9 మంది బీహార్కి చెందిన వారు ఉన్నారు, 9 మంది ఢిల్లీకి చెందిన వారు ఉన్నారు, ఒక హర్యానాకు చెందిన వారుగా కూడా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ భయంకరమైన రైల్వే ప్రమాదము మరిన్ని సంస్కరణలకు దారి తీసేదానికి అవకాశం ఉంది. ఇలాంటి తొక్కిసలాటలు జరగకుండా కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. ఇక్కడే ఇంత రష్ ఉంటే ఇంకా ప్రయాగరాజ్ లో రైల్వే స్టేషన్ లో ఒకేసారి ఎన్ని ట్రైన్స్ వచ్చి దిగుతాయి, అక్కడ ఎంత రష్ ఉండాలా, అక్కడ వాళ్ళు ఎంత సమర్థవంతంగా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి రైల్వే అధికారులు ఈ క్రౌడ్ మేనేజ్మెంట్ మీద మంచి అవగాహన ఉండాలి. అలాంటి వాళ్ళు ఇలాంటి సమయాల్లో ఇక్కడ పనిచేయాలి. ఈ రద్దీని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక క్యూ లైన్లు పెట్టాలి. స్టేషన్ లో ట్రైన్ ఎక్కే సమయంలో ప్రయాణికులు క్రమశిక్షణగా ఉండే క్యూ లైన్లు ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మన భారతీయులు ఈ క్యూ లైన్లను కొన్ని ప్రదేశాల్లో సరిగా ఫాలో కారు. తర్వాత ఎంట్రీ టు ఎగ్జిట్ నియంత్రణ కూడా ఉండాలి. పెద్ద స్టేషన్ లో ఎంట్రీ ఎగ్జిట్ కోసం ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేసి ప్రయాణికులను నియంత్రించాల్సినటువంటి పని ఎంతైనా ఉంది. అంతేకాకుండా అత్యధిక రద్దీ సమయంలో అనవసరంగా స్టేషన్ లో వచ్చే వారి సంఖ్యను నియంత్రించేందుకు ప్లాట్ఫామ్ టికెట్లు కూడా మనం తాత్కాలికంగా నిలిపివేయాలి, అందరికీ టికెట్లు ఇవ్వకుండా. ఎందుకంటే మనకి ఇప్పుడు ఏఐ ఫెసిలిటీస్ ఉంది, ప్లాట్ఫామ్ లో ఎంతమంది మనకు సరిపోతారు దాన్ని బట్టి మనము అక్కడ ఉండే ప్రయాణికులు రిజర్వేషన్ చార్ట్స్లు ఉంటాయి కదా, మొత్తము ఈ టైంకి ఎంతమంది ప్రయాణికులు రైల్వే స్టేషన్ లో ఉంటారు అని. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇలాంటి టైంలో యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని బట్టి ప్లాట్ఫామ్ టికెట్స్ ఇవ్వడం కానీ, రద్దీని నియంత్రణ చేయడం కానీ చేయాలి. అంతేకాకుండా ఇలాంటి సమయాల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కూడా స్థానిక పోలీసుల్ని వాళ్ళతో కూడా కలిసి వాళ్ళతో కూడా ఇక్కడ పని చేయాల్సినటువంటి పని ఉంది. సీసీటీవీ పర్యవేక్షణ ఎట్లానూ ఉంటుంది. హై రెజల్యూషన్ కెమెరాలు ఏర్పాటు చేసి రద్దీగా ఉండే చోట్ల సమయానికి స్పందించేందుకు ఒక ప్రత్యేకమైన బృందాలు కూడా ఏర్పాటు చేయాలా. రద్దీ ఎక్కువగా ఉండే చోట్ల ప్రయాణికులను అప్రమత్తం చేసే విధంగా లౌడ్ స్పీకర్ల ద్వారా కూడా హెచ్చరికలు, సూచనలు మాటి మాటికి చేస్తూనే ఉండాలా. అంతేకాకుండా రైళ్ల సమయాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేయాలా, అదనపు రైళ్లు నడపాలా. ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ మహాకుంభమేళ, పండుగలు, ఇతర ప్రధాన కార్యక్రమాల సమయంలో అదనపు రైళ్లు నడిపితే తొక్కిసలాటను మనము నివారించేందుకు ఆస్కారం ఉంటుంది. ట్రైన్ టైమింగ్ లో కూడా మనం మార్పులు తేవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకే సమయానికి ఎక్కువ రైళ్లు ఉండకుండా సమయాన్ని మారుస్తూ అక్కడ మనం ప్లాన్ చేసుకోవాలి. బహిరంగ కార్యక్రమాలకు వెళ్లే ప్రయాణికుల కోసము ప్రత్యేక రిజర్వేషన్ బోగీలు ఏర్పాటు చేయాలి. ప్రయాణికులకు అవగాహన కల్పించాలా. డిజిటల్ డిస్ప్లేలు, ఎల్ఈడి బోర్డులు, ప్లాట్ఫామ్ లో ఎక్కడికి వెళ్ళాలి, ఏమి అని సమాచారం స్పష్టంగా అందించే మాదిరి డిజిటల్ డిస్ప్లేలు పెట్టాలి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ నుంచి ఆ ప్లాట్ఫామ్ కు, ఆ ప్లాట్ఫామ్ నుంచి ఈ ప్లాట్ఫామ్ కు ప్రయాణికులు పోకుండా మనం కొంచెం కంట్రోల్ చేయొచ్చు. తర్వాత ఎస్ఎంఎస్
అప్లికేషన్ నోటిఫికేషన్స్ ఇవన్నీ రైళ్ల ఆలస్యం మీద దీని మీద కూడా మనం వాట్సాప్ ద్వారా ఐఆర్సిటిసి మొబైల్స్ యాప్ ద్వారా ముందుగానే మనం ప్రజలకు తెలియజేసినామంటే దాన్ని బట్టి వాళ్ళు ప్లానింగ్ చేసుకుని ఒక్కసారిగా అంతమంది జనాలు ప్లాట్ఫామ్ మీదకి రాకుండా ఉంటారు. అంతేకాకుండా ప్రయాణికులకు మార్గదర్శకాలు ఇచ్చేందుకు హెల్పింగ్ స్టాఫ్ ను కూడా మనం నియమించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ మొబైల్ మెడికల్ యూనిట్లు ప్రతి ప్రధాన స్టేషన్ లో అంబులెన్స్లు ఇవన్నీ కూడా ఇలాంటి పరిస్థితుల్లో సిద్ధంగా ఉంచాలా. ప్రయాణికులకు అవసరమైన హెల్ప్ లైన్ నంబర్లు కూడా అందుబాటులో ఉంచాలా. ఈ ప్రతి స్టేషన్ లో కూడా ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు ఫస్ట్ ఎయిడ్ టీముని ఏర్పాటు చేసి గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించాలి. ఈ ఆన్లైన్ టికెట్ బుకింగ్ డేటా ఆధారంగా రద్దీని ముందుగా అంచనా వేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా మనం ఇక్కడ యూజ్ చేసి అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే సాంకేతికంగా శాస్త్రీయ ప్రణాళికలు భద్రతా చర్యలు కలిపి సమర్థవంతంగా అమలు చేసే మంచి అధికారులను నియమించుకోవాలా. ప్రయాణికులకు సౌలభ్యము భద్రత క్రమశిక్షణ కోసము రైల్వే శాఖ పూర్తి స్థాయిలో కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. ఏమైనా ఈ సంఘటన చాలా దురదృష్టకరం.